సో హాయ్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ బర్నీ గారు శ్రీజ గారు హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. గేమ్స్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేస్తామని చెప్పారు. బట్ తర్వాత ఏం టిప్స్ ఇచ్చారు, లైక్ ఆడియన్స్ పోల్ ఉంటుంది అని చెప్పారు. సో ఆడియన్స్ పోల్ ఇచ్చారు, ఓకే ఫైన్. ఆల్రెడీ ఆల్రెడీ ఎలిమినేషన్ లిస్ట్ ఇచ్చేసారు. నామినేషన్ లిస్ట్లో మనం ఆల్రెడీ పోల్ చేస్తున్నాం. అది జెన్యున్గా మనం ఓటింగ్ అనేది పడుతుంది. వీళ్ళకి ఏమి ఇచ్చారు, డిఫరెంట్గా ఫ్యాన్ జోన్ అని ఇచ్చారు. చాలామందికి ఆ ఫ్యాన్ జోన్ ఎక్కడుందో కూడా తెలియదు. ఈవెన్ నాకు కూడా తెలియదు స్టార్టింగ్లో, ఎవరికి ఎక్కడుంది ఏంటో తెలియదు. సో ఇలాంటి ఉన్నప్పుడు కామన్ ఆడియన్స్కి వాళ్ళకి ఓటు వేయాలంటే ఎలా వేస్తారు? ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సీరియల్ ఇలా మామూలుగా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళకి ఏంటంటే ఫోన్ చేయడం అవి తెలుసు వాళ్ళకి. అక్కడికి వెళ్ళి యాప్లోకి వెళ్ళి చేయడం మనకు తెలియదు. ఈవెన్ అక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వలే. ఈవెన్ అది ఫ్యాన్ జోన్ ఏంటంటే అది క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఎలా అయితే ఇప్పుడు శ్రీజ ఉన్నారు, బర్నీ గారు ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే బర్నీ గారికి క్రాస్ ఓటింగ్ ఏమైందంటే, ఇప్పుడు క్రాస్ ఓటింగ్ వేస్తారు ఎవరు, తనుజ. ఇప్పుడు బర్నీ గారు వాళ్ళకి తనుజ వీళ్ళంతా క్లోజ్. సో బర్నీ గారికి ఏమైంది, తనుజ ఫ్యాన్స్ వేస్తారు, దివ్య ఫ్యాన్స్ వేస్తారు, సుమన్ గారు ఫ్యాన్స్ వేస్తారు, రాము గారు ఫ్యాన్స్ వేస్తారు, వీళ్ళందరూ వేస్తారు ఎవరికి, బర్నీ గారికి. సో ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఒకటే ఓటింగ్ వేస్తారు. అలానే కళ్యాణ్ వాళ్ళు వేస్తారంటే అందరూ వేయరు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ వేస్తే ఇప్పుడు తనకి పోటీ అయిపోతుంది ఎవరికి, కళ్యాణ్కి అని చెప్పి కొంతమంది చాలామంది శ్రీజాకి వేయట్లేదు. దానితో తను రాగానే అందరితో లొల్లి పెట్టుకుంది. ఈవెన్ నిఖిల్ నువ్వు నాకు కనిపించట్లేదనే తనుజతో గొడవ పెట్టుకునే. ఎందుకంటే మనం చెప్పలేదు, తనకి నువ్వు రాగదు కదా శ్రీజాకి. సో రాగానే అందరితో గొడవ పెట్టుకునే, నిఖిల్తో వీళ్ళతో వాళ్ళతో, ఈవెన్ మాధురి గారితో. సో ఇంకెలా వేస్తారు వీళ్ళంతా ఓట్లు? ఈవెన్ వీళ్ళంతా కూడా బర్నీకి సపోర్ట్ ఉంటారు, కానీ మేబీ తనకు ఉండరు కదా సపోర్టు. ఇది అంటే గేమ్ పరంగా వచ్చారండి, చాలా బాగా ఆడారు గేమ్ పరంగా. లైక్ బర్నీ గారు కానీ శ్రీజ గారు కానీ. శ్రీజ ఈవెన్ బర్నీ వాళ్ళతో పోలీస్ అంత బాడీ లేదు, ఏం లేదు. ఈవెన్తో తను చాలా బాగా ఆడింది. బర్నీ గారు అంటే అసలు ఆ ఏజ్లో అంత ఫిట్నెస్తో అసలు ఆ గేమ్ మీరు అసలు లైవ్లో చూడాలి, ఎంత బాగా ఆడారంటే అంత బాగా ఆడారు. అప్పుడు ఇద్దరు గేమ్ అలా ఆడినప్పుడు మనకి నార్మల్గా అయితే నాకైతే ఇద్దరు ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు చాలా డిజర్వ్ క్యాండిడేట్స్. కానీ నాకు ఒక దగ్గర ఏంటంటే బర్నీ గారు ఓటింగ్ ద్వారా వెళ్ళిపోయారు, శ్రీజ గారు ఓటింగ్ ద్వారా అన్ఫేర్గా వెళ్ళిపోయారు. ఓకే ఫైన్. ఇప్పుడు ఇద్దరు తీసుకొచ్చినప్పుడు నాకేంటంటే ఫెయిర్గా లైక్ నార్మల్గా ఇప్పుడు అలా నామినేషన్ అలా పెట్టుంటే ఓకే. ఎందుకంటే జనరల్ ఓట్స్ పడతాయి. ఇదేంటంటే అసలుకి ఇది అన్ఫేర్ లెక్కే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం లేదు, అప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎందుకంటే నేనేమంటాను, ఇద్దరు ఎవరు వచ్చినా ఓకే నాకు, నార్మల్గా నాకనే కాదు ఎవరికైనా. ఇద్దరు ఎవరికి వచ్చినా ఇప్పుడు ఏంటంటే ఆ పోల్స్ అనేది చాలా క్రాస్ అంటే సరిగా జరగట్లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ గేమ్ ఆడుతున్నారు. తనకి ఇప్పుడు శ్రీజ గెలుస్తుంది, బర్నీ గారు గెలిస్తే ఇప్పుడు ఎందుకంటే ఓటింగ్స్లో బర్నీ గారే మెజారిటీ ఉన్నారు. సో దానికి సో మామూలుగా గేమ్స్లో గెలిస్తే ఓకే బర్నీ గారు వస్తున్నారు, ఓకే ఫైన్, బర్నీ గారు వస్తున్నారు మంచిది. ఎందుకంటే తను డిజర్వ్ పర్సన్ రావాలి. ఇప్పుడు బర్నీ గారికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి, శ్రీజకి తక్కువ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఓటింగ్లో గేమ్స్లో శ్రీజ గారు ఒకళ్ళు గెలిచారనుకో శ్రీజ. సో అప్పుడు మళ్ళీ శ్రీజ ఇక్కడ గెలిచింది, కానీ ఓటింగ్స్ తక్కువైంది. బర్నీ గారు ఇక్కడ ఓటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ తక్కువైంది. అప్పుడు ఇద్దరిని ఎవరు కన్సిడర్ చేస్తారు? అదే పాయింట్. ఎందుకంటే ఇద్దరు చాలా డిజర్వ్ క్యాండిడేట్స్ ఇద్దరు హౌస్లో. బట్ ఎవరిని కాదు. ఎందుకంటే ఈవెన్ బర్నీ గారు కూడా అసలు కాన్ఫిడెంట్ కానీ, ఈవెన్ దెబ్బ తగిలినా కానీ ఆడడం కానీ అంతా ఆ కాన్ఫిడెంట్ కానీ బర్నీ గారు ఉండాలండి. అంటే ఎలాగే శ్రీజ కూడా బాగా ఆడతారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇద్దరు ఫ్యాన్స్ ఇప్పుడు ఏంటంటే హౌస్ మొత్తం ఫ్యాన్స్ అంతా ఒక సైడ్ అయిపోయారు, శ్రీజ ఫ్యాన్స్ అలా అయిపోయారు. సో అందుకని ఎందుకంటే శ్రీజ ఇంతకుముందు రీఎంట్రీ రావాలి చాలామంది ఓట్స్ వేస్తారు, లైక్ చాలా జరిగినాయి. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా అన్ఫేర్ అనిపిస్తుంది. ఇవే బిగ్ బాస్ ఆ ఓటింగ్ అది పెట్టడం అన్ఫేర్ అనిపిస్తుంది. బిగ్ బాస్ ఏమనుకొని ఇలా పెట్టారో అర్థం కావట్లేదు. సో ఒకవేళ మేబీ రేపు ఎవరు తనుజాకి అది సేవింగ్ అది ఉంది కదా పవర్, మేబీ ఎవరైనా సేవ్ చేయమంటారు. ఒక శ్రీజ బర్నీ గారు ఉండి వాళ్ళిద్దరిని ఒకరిని సేవ్ చేయాలంటే అఫ్కోర్స్ తనుజ బర్నీ గారు సేవ్ చేస్తుంది. ఇలా పెడతారా ఓటింగ్స్ అని చూడాలి. ఎందుకంటే లైక్ మాధురి గారు ఇలా రాము ఇలా పెడితే వాళ్ళకి పెడతారు, లేకపోతే వీళ్ళిద్దరు పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రేపు సండే ఎలిమినేషన్ అప్పుడు ఇద్దరు పెడతారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దరు ఎందుకంటే ఆయిషా వస్తుంది అని టాక్ ఉంది. ఆయిషా వస్తే మేము ఇద్దరు ఒకరే ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. సో చూడాలి అసలు ఏం జరుగుతుందో. నార్మల్గా అయితే అన్ఫేర్ జరుగుతుంది. ఎందుకంటే ఈ టాస్క్ ఈ క్రాస్ ఓటింగ్ వీటన్నిటి వల్ల చాలా అన్ఫేర్ జరుగుతుంది. సో ఎవరు వస్తారో అని అర్థం కావట్లేదు. ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళు కూడా ఏంటంటే శ్రీజకి వేయట్లేదు కాబట్టి సో
ఎందుకంటే తనకు వేస్తే ఓటు స్ప్లిట్ అయిపోతాయి, సో కళ్యాణ్ రాడు కదా అన్నట్టు కొంచెం అలా థింక్ చేసి ఇలా జరుగుతుంది. చూడాలి మేబీ ఎవరు వస్తారో. నాకైతే నార్మల్గా జెన్యున్ అయితే ఇద్దరు రావాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఇద్దరు చాలా బాగా ఆడతారు గేమ్. ఈవెన్ ఈరోజు టాస్క్లో ఇద్దరు చాలా బాగా ఆడారు, 100% ఆడారు. సో ఇద్దరు హౌస్లో ఉంటే ఇంకా చాలా మంచిది. లైక్ అందరికి అంటే ఎందుకంటే బాగా ఆడతారు కాబట్టి ఇద్దరు ఉండాలని కోరుకుంటాను. చూడాలి అసలు బిగ్ బాస్ ఏ డెసిషన్ తీసుకుంటారో, అసలు ఎందుకు ఇలా తీసుకున్నారు. ఎందుకంటే ఇద్దరు మళ్ళీ ఓటింగ్ పద్ధతి అది కూడా లైక్ 1 డేనే అది నిన్న పెట్టారు. సో ఈరోజుతో ఎండ్ అయిపోయింది ఆ ఓటింగ్ కూడా. సో ఎందుకు ఈ ఓటింగ్ పెట్టారో చూడాలి. అసలు వాళ్ళు ఎలా వెళ్తారు, ఓటింగ్ ప్రకారం వెళ్తారా లేకపోతే గేమ్ ప్రకారం వెళ్తారా, సో ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.